టాలీవుడ్ నటుడు జనసేన నేత పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది రోజానే అని స్పష్టం చేశారు. ఫట్టుమని ఎగిరిపోయే వికెట్ ఆమెదేనని, రోజా క్లీన్ బౌల్డ్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. డైమండ్ రాణిపై చాలా ఆరోపణలు ఉన్నాయని, జనసేన టీడీపీ మిశ్రమ ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తామని పృథ్వీరాజ్ అన్నారు. గతంలో రోజా చేసిన అసందర్భ వ్యాఖ్యలకు తగిన శాస్త్రి జరుగుతుందని చెప్పారు. ఇక శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు జనసేన టీడీపీ కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు రావడం ఖాయమని పేర్కొన్నారు. వాళ్ళు ఫస్ట్ ఏమనేవారు, వైనాట్ 175 అనేవారు. 175 అంతా 17కి వచ్చే స్థితిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే వ్యతిరేకత మామూలుగా లేదు ప్రజల నుంచి. నేను చూశాను, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి ఆయన బయటికి రాగానే 10 లక్షల మంది పీపుల్ ఉన్నారు బయట. 10 లక్షల మంది ఊరేగింపు, వెనకాలే ఉన్నాం మేము, మూడో బండి. ఎక్కడ చూసినా వృద్ధులు, మహిళలు, రైతులు, కుల మతాలకు అతీతంగా మొత్తం జనసేన తెలుగుదేశం. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంకి ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు నుంచి ఒక కొత్త ఉత్సాహం కార్యకర్తల్లో వచ్చింది. మేము మద్దతు ఇచ్చింది మేము రాజకీయ లబ్ధి కోసం కాదు, ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయడం కోసం. మా నాయకుడు ముఖ్యంగా ఆయన చొరవ తీసుకుని వెళ్ళి అందరినీ సమైక్యపరిచి 2 జెండాలు కలయికే రాష్ట్రానికి అభివృద్ధికి నాంది. 2 జెండాల కలయికే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు నాంది. 2 జెండాల కలయికే మొత్తం అన్ని సమస్యలకి ఒక పరిష్కారం.